విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఏం జరుగుతోంది? పబ్లిక్ అంతా ఆసుపత్రికి క్యూ కట్టడానికి కారణం ఏంటి? నిజంగానే డయేరియా ప్రబలిందా లేక ఇంకేదైనా ఉందా? వాటర్ శాంపిల్స్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అధికారులు చెప్తున్నదేంటి? విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో వాంతులు విరోచనాలతో పబ్లిక్ ఆసుపత్రి పాలయ్యారు. రంగు మారిన నీటి వల్లే డయేరియా వచ్చిందంటున్నారు స్థానికులు. అయితే అధికారులు మాత్రం వినాయక చవితి మండపాల దగ్గర జరిగిన ఫుడ్ పాయిజనే కారణమని స్పష్టం చేస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ప్రస్తుతం జీజీహెచ్ లో 18 మంది చికిత్స పొందుతూ ఉండగా వీరి ఆరోగ్యం నిలకడగా ఉందంటున్నారు అధికారులు. ఒక్క వాటర్ ట్యాంక్ రోడ్లోనే 25కి పైగా కేసులు నమోదయ్యాయని, ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 70 దాటిందంటున్నారు. మరోవైపు న్యూ రాజరాజేశ్వరిపేటలో 24 గంటల పాటు మెడికల్ క్యాంప్ రన్ అవుతోంది. ప్రాథమిక చికిత్స అక్కడే చేస్తున్నారు. ఏదైనా సీరియస్ అయితే జీజీహెచ్ కు తరలిస్తున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో నీటి శాంపిల్స్ సేకరించి ఇంటింటి సర్వే చేపట్టారు అధికారులు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడిన మంత్రి నారాయణ పరీక్షల రిపోర్ట్స్ వచ్చేంత వరకు కార్పొరేషన్ తాగునీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన వారికి స్థానికంగా వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు మంత్రి. అయితే వాళ్ళకి అందరూ కూడా వామిటింగ్స్ తగ్గినాయి, మోషన్స్ కూడా కొందరు తగ్గినాయి, కొందరు డిశ్చార్జ్ అవుతున్నారు. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేశారు. వాటర్ టెస్ట్ చేస్తే వాటర్ టెస్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదని వచ్చింది. అయినప్పటికీ మరొకసారి ఎక్కడన్నా ట్యాప్స్లోకి ఎక్కడన్నా ఈ డ్రైన్స్ వాటర్ ఎక్కడన్నా కలిసే ఛాన్స్ ఎక్కడన్నా ఉందా అనేది దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలించమని ఇప్పుడు అధికారులందరూ ఇమీడియట్గా దాని మీద ఫోకస్ చేశారు. అందరికీ ఒకటే చెప్పేది, ఎటువంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా స్టేబుల్గా ఉండారు. డయేరియా కేసుల నమోదుపై మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వినాయకుడి దగ్గర భోజనాలే కారణమని, ప్రాథమికంగా వాటర్ టెస్ట్ లో ఎలాంటి సమస్య లేదని అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా 15 ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నామని, అంతేకాకుండా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామంటున్నారు అధికారులు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు జరిగినవన్నీ సాధారణ మరణాలే అంటున్నారు అధికారులు. ప్రాథమిక వాటర్ టెస్ట్ లో ఎలాంటి సమస్య లేదని, పూర్తి రిపోర్ట్స్ వచ్చాకే అసలు కారణాలు తెలుస్తాయని చెప్తున్నారు.